ఇఫ్ ఇన్ కేస్ అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉంటారు? మీరు అన్నారు ఇప్పుడు కొన్నిసార్లు హెలికాప్టర్ కూడా ఎగరలేని, మనకి వెదర్ కూడా సపోర్ట్ చేయాలి. సో అప్పుడు వాళ్ళు ఏం కమ్యూనికేషన్స్ ఆర్ వెరీ క్లియర్ అండి. మనకి లైన్ కమ్యూనికేషన్ ఉంటుంది, వైర్లెస్ సెట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా GPS ఈ అన్నీ కూడా నడుస్తాయండి. అవన్నీ కూడా ఆర్మీ సిగ్నల్ హ్యాస్ డన్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఆ చాపర్ని పిలుస్తారు, ఏ మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా చాపర్ని పిలుస్తారండి. వాళ్ళు ఇమీడియట్గా ఎయిర్ లిఫ్ట్ చేస్తారు, ఎయిర్ లిఫ్ట్ చేసి వాళ్ళని తీసుకుని వెళ్తారు. అయితే బ్యాడ్ వెదర్ కండిషన్స్లో ఇంకా హెల్ప్లెస్ కండిషన్స్లో ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుంది. అలా ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి వాళ్ళు ఉంటారు. లాస్ట్ మినిట్ వరకు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలి అన్ని రకాలుగా మేము ప్రయత్నాలు చేస్తాం. వాళ్ళని ఎవాక్యువేషన్ అంటాం, వాళ్ళని ఏమంటాం అంటే ఎవాక్యువేట్ చేయడం అంటామండి. సో వాళ్ళని ఎవాక్యువేట్ చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ లాస్ట్ మినిట్ వరకు కూడా మేము ప్రయత్నిస్తూనే ఉంటాం. ఒకవేళ బ్యాడ్ వెదర్ కండిషన్స్ వలన ఎనిమీ కండిషన్స్ లేకపోతే ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుందండి, తప్పదు. ఆ టైంలో వాళ్ళకి మోటివేషన్ ఎలా ఉంటుంది సార్? అసలు ఎందుకు నార్మల్గానే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనకి మూడ్ బాగాలేదంటే ఏదైనా సాంగ్స్ వింటాం, ఏదైనా మోటివేషనల్ స్పీచెస్ చూస్తాం, రకరకాలుగా. వాళ్ళకి అసలు ఏముంటాయి సార్ అసలు ఆ సిచ్యువేషన్స్లో? కామ్రేడరీ అండి. కామ్రేడరీషిప్ అంటే అక్కడ ఫ్యామిలీస్ గుర్తు రావు, ఏమి ఆ సిచ్యువేషనే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఆ సిచ్యువేషను ఎందుకంటే 8 hours డ్యూటీ ఉంటుంది, తర్వాత కాస్త రిక్రియేషన్ ఉంటుంది, వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, బుక్స్ ఉంటాయి, చదువుకుంటూ ఉంటారు. అలాగే టీవీస్ కూడా ఈ మధ్యన టీవీస్ ఉంటున్నాయి, అన్నీ బాగా ఫెసిలిటీస్ డెవలప్ అయినాయండి, అన్నీ చూస్తూ ఉంటారు మొత్తం అన్నీ కూడాని. సో రిక్రియేషన్ దేర్ ఈజ్ నో ప్రాబ్లం. జవాన్స్కి క్యారమ్స్ ఆడుకోవడానికి, చెస్ ఆడుకోవడానికి అన్నీ ఉంటాయండి. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే మనిషిని ఖాళీగా ఉంచరండి. డిప్రెషన్ అవ్వడానికి మీకు టైం ఉంటే డిప్రెషన్లోకి వెళ్తారు, మీకు డిప్రెషన్ అయ్యేంత టైం ఇవ్వరు. డిప్రెషన్ మిమ్మల్ని ఎప్పుడు ఏదో ఒకటి ఎంగేజ్ చేస్తూనే ఉంటారు. దిస్ ఈజ్ కాల్డ్ యాక్టివ్ లైఫ్. యాక్టివ్ లైఫ్ అండి. ఇకపోతే ఆపరేషనల్ కండిషన్స్ అంటారా, ఆపరేషన్ కండిషన్స్లో కానీ వార్ కండిషన్స్లో కానీ ఫ్యామిలీస్ అనేటువంటి వాళ్ళు గుర్తుకు రారు. ఒకవేళ గుర్తుకు వచ్చినా సరే మాకు ట్రైనింగ్ నుంచి కూడా నేర్పించేటువంటిది ఏంటి అంటే 3 లైన్లు నేర్పించేది. The safety, honor and welfare of the country comes always first. Safety, honor and welfare of the country comes first. The safety, honor and welfare of the troops commanding is next. నువ్వు కమాండ్ చేస్తున్నటువంటి ట్రూప్స్ నెక్స్ట్. The safety, honor and welfare of the self కమ్స్ ఆల్వేస్ లాస్ట్. ఇంతలా మోటివేట్ చేస్తారండి. ఫస్ట్ దేశం, రెండోది ఇది ఆఫీసర్స్ నేర్పించేదండి, రెండోది నీ కింద ఉన్నటువంటి నీ జవాన్లు, ఆ తర్వాత నీ కంఫర్ట్. ఇది బాగా వాళ్ళు ఆఫీసర్స్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంకా ఈవెన్ జవాన్స్ కూడా అండి, ఇంకా నువ్వు ఫస్టా కంట్రీ ఫస్టా అంటే కంట్రీ ఫస్ట్. దేశం కోసం నువ్వు చచ్చిపోతావా, నేను చావను, దేశం కోసం చంపుతాను, దేశం కోసం చంపుతాను, దేశం కోసం చావను. ఒకప్పుడు పాత ప్యాషన్ దేశం కోసం చచ్చిపోతావా అని. దేశం కోసం మనం చచ్చిపోతే ఇంక దేశం కాపాడేవాడు ఎవడుంటాడు? దేశం కోసం చంపాలి. ఇదండి అసలైనటువంటి మోటో. కాబట్టి ఎవరిని కూడా సైనికుడిని నువ్వు దేశం కోసం చచ్చిపోతావంటే నేను చావనంటాడండి. నేను దేశం కోసం చావను, దేశం కోసం శత్రువుని చంపుతాను. ఇది కరెక్ట్ విన్నింగ్ యాటిట్యూడ్ అండి. సో మరి దేశం కోసం ఎవడు చేస్తాడు? అది శత్రువుకి అవకాశం, నువ్వెందుకు తీసుకోవడం? ఆ శత్రువుని చావని వాడి దేశం కోసం, మనం చంపేద్దాం, మనం విన్ అవుదాం. ఇలా ఉంటాయండి మోటివేషన్స్. ఇలాంటి మోటివేషన్స్ ఉన్నప్పుడు చాలాసార్లు అడుగుతూ ఉంటారు, మీలో దేశం కోసం చచ్చిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ చెయ్యుతారు. ఫెయిల్, యు ఆర్ ఆల్ ఫెయిల్. నువ్వు దేశం కోసం చావద్దు, చంపాలి, దేశం కోసం చంపు. ఇప్పుడు చెప్పండి మీకు డిప్రెషన్ ఎక్కడ వస్తుంది? మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? వింటుంటేనే ఇంత మోటివేషన్ లాగా ఉందే. అలాగే వన్ ఆఫ్ ది ఆఫీసర్స్ని చాలా డిఫరెంట్గా, నీకు ఎందుకు ఇంత శాలరీ అంటే, నాకు ఎందుకు ఇంత శాలరీ అంటే నేను నా కింద ఉన్నటువంటి వాళ్ళని చావుకు కూడా లెక్క చేయకుండా యుద్ధంలోకి వెళ్ళడానికి మోటివేట్ చేస్తున్నాను కదా, అందుకే నాకు ఇంత శాలరీ. అంటే ఈయన మోటివేషన్ విని ఆయన ఏది లెక్క చేయకుండా చనిపోతాడండి. అక్కడ వాళ్ళకి తెలిసింది ఒకటేనండి, నో అనేటువంటిది వాళ్ళకి తెలియదు. ఏ చెప్పినా ఎస్ సార్ నేను చేస్తాను, ఎప్పుడు కూడా నో చెప్పడం అనేటువంటిది లేదండి. అలాగే నేను ఫస్ట్ డే బెటాలియన్కి వెళ్ళినప్పుడు అడ్జుటెంట్ ఆఫీస్కి వెళ్ళి రిపోర్ట్ చేశాను.
Sir, Lieutenant Rao, so-and-so number, reported for the duty, sir. Okay, fine. Rao, there are only 2 rules in army. Are you reading that? Yes, sir. Okay, read first. Rule number 1. First నాకు నేర్పింది ఇదే అండి. Rule number 1. Boss is always right. అంటే సీనియర్ అండి. Boss is always right. Rule number 2. If you have doubt, refer rule number 1. అంటే అక్కడ నో అన్నో అనేటువంటిది లేదు. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. సర్ మైనే సోచా జాదా సోచనా ని కరో పైలే. సార్ నా అభిప్రాయం, నీ అభిప్రాయం తర్వాత ముందు నేను చెప్పించేయి అంటే అక్కడ ఒక అలవాటు నేర్పిస్తారు. కమాండర్ ఎవరైతే ఉన్నారో ఆయన డెసిషన్ తీసుకునే హక్కు ఉందండి. ఇప్పుడు ఎవ్రీ ఆఫీసర్, ప్లేటూన్ కమాండర్, కంపెనీ కమాండర్, బెటాలియన్ కమాండర్, బ్రిగేడ్ కమాండర్, కోర్ కమాండర్, వీళ్ళు కమాండర్స్, వీళ్ళు లీడర్స్, వీళ్ళు డెసిషన్ తీసుకునే హక్కు వీళ్ళది. ఈ కింద ఉన్నటువంటి వాళ్ళందరూ హైలీ మోటివేట్ అవ్వాలి. ఇప్పుడు వీళ్ళని అడగాలండి. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళే కంటే ముందు మేము ఏం చేస్తామంటే ఆపరేషన్కి వెళ్ళే కంటే ముందు వాళ్ళతో ఒక మోటివేషనల్ టాక్ చేస్తాం, వాళ్ళకు ఒక ధైర్యాన్ని నింపుతామండి. ఎలా ఉంటాయి అవి? ఉదాహరణకి మేము చెప్పాను కదా, నాకు ఈ ఆపరేషన్ 3 డేస్కి తీసుకుని వెళ్ళినప్పుడు నేను ఒకటే చెప్పాను, చూడండి మీకు ఒక స్టోరీ చెప్తా, మీకు కూడా తెలిసే ఉంటుంది. మీరు మిలిటెంట్ని చూస్తే భయపడవలసినటువంటి అవసరం లేదు. కారణం ఏంటంటే మిలిటెంట్ అనేటువంటి వాడు మనకలాగా సంవత్సరాల తరబడి ట్రైనింగ్ తీసుకుని వచ్చినటువంటి వాడు కాదు. వాడు దొంగ దెబ్బ తీయడానికి వాడు గట్టిగా నిలబడితే 5 నిమిషాలు నిలబడ్డ మన ముందర. ఈ విషయాన్ని, ఈ సైకలాజికల్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. మనం 30 మంది కలిస్తే 300 మందిని కాదు కదా 3000 మందిని అయినా సరే చంపగలం. అటువంటిది ఆఫ్టర్ ఆల్ 10 మంది వస్తారు, చీమను నలిపినట్టు నలిపేస్తాం. జోష్ మే హోష్ మత్ కో జానా, जोश रखो होश भी रखो. एक गोली एक दुश्मन, हम इधर मरने के लिए नहीं आया, मारने के लिए आया. సో ఐ నో, నాకంట మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. ఏం చెయ్యాలో నేను చెప్తాను, ఎలా చేసి చూపిస్తారో నేను చూస్తాను. ఇలా మాట్లాడితే వాళ్ళు మోటివేట్ అవ్వకండి ఎందుకుంటారండి? దట్ ఈజ్ మై జాబ్ టు మోటివేట్ దెమ్. ఎందుకంటే ఒక టీమ్గా వెళ్ళాలండి, ఒక టీమ్గా వెళ్ళాలి. ఆ టీంలో వాళ్ళు ఎవరు కూడా వెనకడుగు వేయకూడదు, వాళ్ళు వేయరు కూడా. ఆర్మీ ఎప్పుడు నేర్పలేదు ఆ విషయం. సో ఇలాగా మోటివేట్ చేస్తూ డెసిషన్, ఇందులో వాళ్ళు ఏదో ఒక ఇన్పుట్ తీసుకుని వస్తారు. ఇందులో అప్పుడప్పుడు రాంగ్ డెసిషన్స్ కూడా అవుతూ ఉంటాయి. వాళ్ళు सर मैंने सोचा अभी वापस चले जाएंगे, सोचना तेरा काम नहीं है मेरा काम है, मैं जो बोल रहा हूँ वो करो. అటోక్రాట్గా ఉండాలి ఒక్కోసారి, తప్పదు. వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లీడర్షిప్స్ అండి. డెమోక్రాటిక్, అటోక్రాటిక్, సోషలిస్టిక్, ఇలా రకరకాలైనటువంటి లీడర్షిప్ టైంని బట్టి మనం ప్రదర్శించాలి. సమ్ టైమ్స్ ఐ నీడ్ టు బి అటోక్రాటిక్, जो मैंने बोला ना वो करो, बाद में देखते हैं. That comes out of training, that comes out of self confidence. Yes, I can lead my people. అది ఎప్పుడు నమ్ముతాడు అంటే ఆ జవాన్ మనల్ని, నేను ముందు ఉంటాను నువ్వు వెనకాల ఉండు అని చెప్పినప్పుడు నమ్ముతాడండి. నువ్వు అన్నీ చెప్పి లేదు మై జో బోల్ రా ఓ కరో, నేనేం చెప్తాను వచ్చేయి, నువ్వు ముందు ఉండే అని చెప్పి అనుకోండి, దండం పెడతాడండి మనకి. కారణం ఏంటి అంటే నువ్వు చంపేస్తున్నావు అండి. కానీ ఆ కాన్ఫిడెన్స్ నేను తీసుకురావాలి. మై జో బోల్ రా ఓ కరో, పైలే మే జాతాం పిచావ్, అర్థమైపోద్దండి. నాకేం కాదు. కానీ అలాంటి సిచ్యువేషన్ వస్తే మమ్మల్ని చావనివ్వరండి వాళ్ళు. వాళ్ళకి మమ్మల్ని ఎంతలా కాపాడుకుంటారో అంతలా కాపాడుకుంటారండి. ఒక్క బుల్లెట్ తగలనివ్వరు వారిలో. సో ఇలాంటి స్టోరీస్ చాలా ఉంటాయండి. చెప్పాలి అంటే దే ఆర్ హైలీ మోటివేటెడ్ పీపుల్. ఇక్కడ నువ్వు ముందుకెళ్ళు తోసేసేటువంటి పరిస్థితి ఉండదండి. యుద్ధ రంగంలో గాయపడ్డామని వదిలిపెట్టము, ఎవాక్యువేట్ చేస్తామండి. ఏదో రకంగా వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నిస్తాం. ఇంకా లాస్ట్ పరిస్థితిలో చనిపోవలసినటువంటి కండిషన్స్లో చనిపోతారు, కానీ పక్క నుంచే చనిపోతూ ఉంటారు. డిమోటివేట్ అవ్వండి ఎవరు కూడా. నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము బార్డర్లో పనిచేస్తున్నప్పుడు 8 బుల్లెట్స్ తగ్గి పోస్ట్లో చనిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. ఒక గంట, ఒక పావు గంట, ఒక 10 నిమిషాలు మాకు గుండె భారంగా ఉంటుంది అనిపిస్తుంది. అరే అయ్యో పాపం, ఎందుకని వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. బట్ భయపడేది లేదండి, జాలి పడతారు. అరే పాపం పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది. డిమోటివేట్ అవ్వరు. ఓహో ఏం పొరపాటు చేశాడు, ఏం పొరపాటు జరిగింది, అది మనం చేయకుండా ఉండాలి. లెసన్ లెర్న్డ్. ఓకే సార్.